హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుద్ర టీవీ. 2025లో జరగబోతున్న మహాకుంభమేళా, దీని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యతుంది. ఇది ప్రతి 12 ఏళ్లకి ఒకసారి జరుగుతుంది. దీనికోసం భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచ దేశాల నుంచి లక్షల మంది భక్తులొస్తారు. దీనికంటే ముందు ప్రతి 4 ఏళ్లకొకసారి కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి 6 ఏళ్లకి ఒకసారి అర్ధకుంభమేళా అని హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్లో జరుపుతారు. పూర్ణ కుంభమేళా మాత్రం 12 ఏళ్లకొకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్ ఇంకా నాసిక్లో చేస్తారు. 2013లో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా చేశారు. మళ్లీ ఇప్పుడు 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తే మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి రోజు నుంచి కుంభస్నానం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు, దీని ప్రాముఖ్యతలేంటి, కుంభమేళా చరిత్ర ఇంకా రహస్యాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కుంభమేళాకి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్రుంది. చరిత్ర చూస్తే దీన్ని ఆదిశంకరాచార్యుల వారు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. పురాణాల ప్రకారం అమృతం కోసం సాగరమథనం జరిగినప్పటినుంచి కుంభం నిర్వహిస్తున్నట్లు చెప్తారు. కొందరు పండితులేమో దీన్ని గుప్తుల కాలంలో ప్రారంభమైనట్టుగా చెప్తారు. వీరి తర్వాత ఆదిశంకరాచార్యుల వారు ఆయన శిష్యులు, సన్యాసులు, అఘోరాలకి సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయటం వల్ల మోక్షం పొందుతారని చాలామంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులొస్తారు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సాగరమథనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం ఇంకా అమృతం వంటివి బయటకొచ్చాయి. అయితే అమృతం కోసం దేవతలకి, రాక్షసులకి వివాదం జరిగిందని మనకందరికీ తెలుసు. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమి మీద పడ్డాయి. అవి ఎక్కడ పడ్డాయో అక్కడ కుంభం నిర్వహించారు. ఆ ప్రదేశాలు హరిద్వార్, నాసిక్, ప్రయాగ, ఉజ్జయిని. ఈ విషయం పురాణాల్లో ఉంది. గ్రహాల్లో చంద్రుడు, సూర్యుడు, గురుడు, శనిదేవుడు. వీరు అమృత కలశాన్ని దాచి పగిలిపోకుండా చూసి ఇంద్రుడికి కోపం రాకుండా నిగ్రహించి అమృతాన్ని రక్షించారు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో కుంభం నిర్వహించబడుతుంది. ఈ కుంభమేళాలో చేసే స్నానాన్ని రాజస్నానం అంటారు. ఈ సమయంలో ఆ నదులన్నీ కూడా అమృతంతో సమానమైన గుణాలని కలిగి ఉంటాయి అనేది నమ్మకం. అంతేకాకుండా దేవతల అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో అయితే రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. ఇక్కడ గంగా, యమున, సరస్వతీ నదులు కలుస్తాయి కాబట్టి. ఇదంతా కూడా హిందూ పురాణాల ప్రకారం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారమైతే బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణం చేయటానికి 12 సంవత్సరాలు పడుతుంది. అందుకే 12 ఏళ్లకొకసారి పవిత్రమైన స్థలాల్లో మహాకుంభమేళా నిర్వహిస్తారు అని చెప్తారు. అదేవిధంగా ప్రతి 3 ఏళ్లకొకసారి కొన్ని ప్రదేశాల్లో ఉత్సవాలు చేస్తారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకి ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలకి, రాక్షసులకి మధ్య 12 ఏళ్లపాటు యుద్ధం జరిగింది. వాళ్లకి 12 ఏళ్లంటే మనకి 144 సంవత్సరాలు. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళా నిర్వహిస్తారు అని చెప్తారు పండితులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సనాతన సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.